సంక్రాంతికి వస్తున్నాం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో వస్తుందనగానే సహజంగానే ఈ F2 F3 రెండు సినిమాలు సూపర్ హిట్లు కాబట్టి ఇమీడియట్గా ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. నేను అనుకున్న జోస్యమే నిజమైంది. నేను మొన్న రిజల్ట్ చెప్పాను. గేమ్ చేంజరు యావరేజ్గా మిగిలగా ఇంకా అంతకన్నా తక్కువ పదం చెప్తే ఇప్పుడు అది రన్నింగ్లో ఉన్న సినిమా బాగుండదు కాబట్టి యావరేజ్ అందాం. సో యావరేజ్గా ఉండగా డాకు మహారాజ్ హిట్లో ఉండగా సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్. అంటే సంక్రాంతి సినిమాలో నంబర్ 1 సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలబడింది. అది దిల్ రాజు ప్రొడక్షన్, శిరీష్ నిర్మాత. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానరు. ఇక భీమ్స్ సిసిరోలో సంగీతంతోనే ఈ సినిమా నిలబడిందని చెప్పాలి. గోదారి గట్టు మీద రామచిలుకవే అంటూ రమణ గోగులతో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన వాయిస్ వినిపించడం. తమ్ముడు సినిమాలు ఎప్పటికీ మనకు గుర్తుంటాయి. అందులో నా అనే పాట ఎప్పటికీ గుర్తుండిపోయే పాట. అందులో రమణ గోగుల వాయిస్ పెక్యులర్గా ఉంటుంది. అది 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత USA నుంచి పిలిపించి మరి అతనితో ఈ పాట పాడించడం, ఆ పాటకి ఆడగొంతుగా మధుప్రియతో పాడించడం. మధుప్రియతో నా పరిచయం ఏంటంటే రామాచారి దగ్గర 13 ఏళ్ళ పిల్ల చిన్న పాప ఉన్నప్పుడు ఆమెకి నేను ఆట పట్టించేవాడిని, ఏరియా వాడిని. నేను తెలంగాణ అమ్మాయిని, మీరు ఆంధ్ర వాళ్ళు అనేవాడిని. నేను యాక్చువల్ తెలంగాణ, నేను ఎప్పుడు చెప్పలే అమ్మాయికి. సో నేను ఆంధ్ర అని అనేవాడిని. అట్లా మా ఇద్దరి మధ్య చిన్న గమ్మత్తు జరిగేది. సో ఆ పాపకి తర్వాత నేను తెలంగాణ అని చెప్దాం అనుకునే లోపే ఆ అమ్మాయి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మంచి గాయనిగా స్థిరపడింది. ఇవాళ ఈ పాట పాడుతుంటే ప్రాణం పెట్టి పాడుతుందని చెప్పి ఆ యూట్యూబ్లలో పెట్టడం బాగా అనిపించింది. ఈ పాట ఇవాళ ఈ సినిమా నిలబడిందంటే ఆ పాట వల్లే. సో ఈ సినిమాకి మెయిన్ హీరో ఎవరే అంటే భీమ్స్ సిసిరోలో. ఆ తర్వాత మనకి ఈ సినిమాని మొత్తం నిలబెట్టిన నటి ఎవరంటే ఐశ్వర్య రాజేష్. మరి మల్లెమొగ్గలు లాంటి సినిమాల్లో హీరోగా చేసిన రాజేష్ పాపం స్వర్గస్థులేడైనా ఆయన కుమార్తె అయినటువంటి ఐశ్వర్య రాజేష్ తమిళంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ఈ సినిమాను ఇలాయించేసిందని చెప్పాలి. డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మీనాక్షి చౌదరి లాంటి బిజీ నటిని ఇప్పుడు ఈ మధ్య ఏ సినిమాలో చూసినా ఆల్మోస్ట్ మీనాక్షి చౌదరి కనపడుతుంది. అటువంటి టాలెంటెడ్ నటిని కూడా తినేసేలాగా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఉందంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఆమె ఆడుకుందో. డ్యాన్స్ చూడండి, మీరు చూడండి, రిపీట్ ఆడియన్స్ ఎప్పుడూ వచ్చేది కథ కొరకు కాదు, పాటల కొరకు. ఎన్నోసార్లు సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తారంటే గోదారి గట్టు మీద రామచిలకవే పాటకి, ఆ తర్వాత లాస్ట్ సాంగ్ వెంకటేష్ పాడిన పాటకి. సో అతను వెంకటేష్ పాడిన పాట కూడా పదాలతో ఉండి చాలా తెలివిగా ఆకట్టుకునే విధంగా పాటను రూపొందించారు. 2 గంటల 24 నిమిషాల UA సర్టిఫికేటు యాక్షన్ కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్. 14 జనవరి 2025 అంటే ఈ సంక్రాంతి పోటీల్లో 3వ సినిమాగా వచ్చింది సినిమా. చివరి సినిమా ఫస్ట్ సినిమా అయింది. సెకండ్ సినిమా సెకండ్ డే మిగిలింది. మొదటి సినిమా 3వ భాగంలో పడిపోయింది, 3వ దానిలో పెట్టుబడి ప్రకారంగా ఆలోచిస్తే ఇది సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. అదే ప్రొడక్షన్, అదే దిల్ రాజు నిర్మాత, కానీ దీనికి బాగుంది. ఇది ఏ ట్రయాంగులర్ క్రైమ్ కామెడీ. ఇది ఒక డిఫరెంట్ జనర్ అని ముందే ప్రకటించిన విధంగానే ప్రామిసింగ్ లాటర్ అండ్ థ్రిల్స్ హిట్టింగ్ సినిమాస్ ద సంక్రాంతి 2025 ఫర్ ద పర్ఫెక్ట్ ఫెస్టివ్ ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు రాసుకున్నటువంటి ఇది. ఇక దగ్గుపాటి వెంకటేష్, YD రాజు, షార్ట్కట్లో యమధర్మరాజు అంట. అది యమధర్మరాజు, YD రాజు అంట. సో అతనికి ఇంకో పేరు కూడా ఉంది, యమధర్మరాజు అనడం. ఐశ్వర్య రాజేష్ వచ్చేసి భాగ్యలక్ష్మి, ఒక అమాయకమైన గోదావరి వాళ్ళమండి, మేము మర్యాద ఎక్కువ చేస్తాం. హైదరాబాద్ అమ్మాయిగా మీనాక్షి చౌదరి, మీనాక్షిగా. తర్వాత ఉపేంద్ర లిమాయే జార్జ్ యాంథోనీగా పెట్టారు. ఇక్కడే క్యాస్టింగ్లో కొంచెం చిన్న పొరపాటు జరిగిందని నేను అనుకుంటున్నాను, నా భావన. ఇట్స్ నా ఓన్ ఫీలింగ్. ఇది ఏంటంటే ఈ పాత్ర రాజేంద్ర ప్రసాద్ని పెట్టిన, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నవరస నట చక్రవర్తి నటకిరీట ఆయన పెట్టిన, లేకుంటే ఈ పాత్రకు వెన్నెల కిషోర్ని పెట్టిన సినిమా ఇంకో రేంజ్లో ఉండేది. సో ఇతను బాగా చేశాడు, కానీ ఈ క్యారెక్టర్కి వాళ్ళైతే ఇంకా బాగుంటుందేమో అని. ఎందుకంటే అనిల్ రావిపూడి సినిమాలో జనరల్ రాజేంద్ర ప్రసాద్ మిస్ కాడు. మరి ఎందుకనో ఈసారి నరేష్ విజయకృష్ణ CM పాత్రలో నటించాడు. తర్వాత VTV గణేష్ వీటీగా అది అద్భుతమైన నటన. అది ఆయన నన్ను చూస్తూనే నవ్వొస్తుంది జనాలకి. ఈయన దెబ్బలు తింటూ ఉంటాడు. సాయి కుమార్ పుదిపెడ్డి మాణిక్యరావుగా డైలాగింగ్ చేస్తే ఇందులో ఆయన గొంతు పీల గొంతు అని చెప్పి ఇతనితో అనిపిస్తారు. ఎవరితోటి? ఉపేంద్ర లిమాయతో. అది గమ్మత్తు అనిపిస్తుంది. అసలు ఆయన వాయిస్ ఎలా ఉంటుంది? ఆయన వాయిస్ పీలగా ఉంటుందా? సరిపోయిందా బాస్ నా బేస్ అంటాడు. సూపర్గా ఉంటుంది. అనిల్ రావిపూడి డైరెక్టర్, రైటర్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అనిల్ రావిపూడి అయితే ఈ సినిమాకి శిరీష్ ప్రొడ్యూసర్ కాగా
ఆ, తర్వాత భీమ్స్ సిసిరోల్ మ్యూజిక్, దిల్ రాజు సమర్పణ. ఆ, తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద వచ్చిన ఈ సినిమాకి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేయగా, తమ్మిరాజు ఎడిటర్గా నిర్వహించగా, మరి ప్రెజెంటేటర్గా ఇందాకే పేర్కొన్నట్టుగా చాంబర్ అధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి దిల్ రాజు ఈ సినిమా తన బ్యానర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 గంటల 24 నిమిషాల ఫుల్ కామెడీ సినిమా ఆద్యంతం నవ్వుస్తూ ఉంటుంది. మురళీధర్కి మంచి క్యారెక్టర్ పడింది, మురళీధర్ గౌడ్కి మామగా. సో ఇందులో చిన్న బుడతడు కనిపించాడు. ఆ బుడతడైతే సినిమాలో అతను కనబడ్డప్పుడల్లా నవ్వుతాం మనం. ఆ బుడతడు ఏంటంటే వెంకటేష్ కుమారుడు, చిన్న కుమారుడు. అయితే ఏ మాట కా మాట చెప్పాలి, నేను వెంకటేష్ అభిమాన్నే అయినా సరే స్టార్టింగ్లో వెంకటేష్ను ఈ పిల్లల్ని నలుగురు చూపించినప్పుడు వెంకటేష్ తాతయ్యలాగా, ఆ పిల్లలు మనమరాల్లాగా, ఆ అమ్మాయి ఈయనకు కూతురులాగా, ఇంకా మాట్లాడితే ఆమె కూడా మనమరాల్లాగా అనిపించే విధంగా ఆయన ఫేస్ ఉన్నా కూడా కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారో రైల్వే ఎపిసోడ్ చూపించినప్పుడు కొంచెం మేకప్ వేసి కొంచెం యంగ్గా కనబడే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ ఇంకా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేయడం, దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ అనిల్ రావిపూడి చాలా తెలివిగా శరీరంలో అన్ని పార్ట్స్ ఈయన అరిగిపోయాయని చెప్తూ ఇద్దరు ఆడవాళ్ళు ఫ్రస్ట్రేట్ చేస్తే అతనికి మళ్ళీ స్ట్రెంత్ వచ్చిందని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పేసి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటూ శ్రీనివాసరెడ్డి అనే డాక్టర్ పాత్రధారితో ఇతనికి ఇద్దరు మామూలుగా ఒక లేడీ పెడితేనే టార్చరు, ఇంకా ఇద్దరు లేడీస్ పెడితే ఇంకా ఫుల్ టార్చర్ ఉంటుంది అన్న టైప్లో పెట్టి నవ్వించారు మనల్ని. ఇందులో కూడా మెసేజ్ పెట్టారు, భార్య ఎంత తీయగా అడిగినా, లాలనగా అడిగినా, ఆ టైంలో అడిగినా కానీ అసలు విషయాలు చెప్పకూడదు అని చెప్తూ ఇది మెసేజ్ కనెక్ట్ అయిందా, మెసేజ్ ఇంకోసారి చూడండి కావాలంటే అంటూ ప్రేక్షకులతో వెంకటేష్ మాట్లాడే మాటలు మనల్ని నవ్విస్తాయి. అట్లాగే లాస్ట్ పాట కూడా ఏదైతే మనకి ఒక ఇద్దరు హీరోయిన్లతో డ్యాన్స్ ఉంటుందో ఆ పాట కూడా బాగా నవ్వు వస్తుంది మనకి. ఆ సాంగ్ బాగుంటుంది చూడ్డానికి కూడా. సో అట్లా రాముల గురించి సీతారాముని గురించి చెప్పి గొప్పవాడు, ఇతను మంచివాడు అని హీరో గురించి క్యారెక్టరైజేషన్ గురించి రామునితో పోల్చినప్పుడు ఇమీడియట్గా పిన్ని దిగింది అన్నప్పుడు వాళ్ళ కొడుకే ఆమెను తీసుకొని రావడము. తండ్రిని ఎవరైనా మాట అంటే ఆ పిల్లాడు రేయ్ వాడి వైఫ్తో ఆడుకున్నాడురా, నీ వైఫ్తో ఆడాడా అని చెప్పేసి ఆ కుర్రాడు, చిన్న కుర్రాడు అంటూ గోదావరి గట్టు మీద రామచిలకవి అని డ్యాన్స్ చేయడము. ఆ పంచాయతీకి వచ్చినటువంటి పెద్ద కూడా, ఆ ఊరి సర్పంచ్ కూడా గోదావరి గట్టు మీద డ్యాన్స్ చేయడము భలే అనిపిస్తుంది. ఇక మురళీధర్ గౌడ్ ఇతన్ని అనిపించాడని చెప్పి శ్రీకాంత్ అయ్యంగారు మినిస్టర్ని తీసుకొచ్చినప్పుడు, ఆ లోకల్ ఎమ్మెల్యే, మినిస్టర్ కాదు లోకల్ ఎమ్మెల్యేని తీసుకొచ్చినప్పుడు అక్కడ అతనికి అవమానం జరిగిందని చెప్పి మనసులో పెట్టుకొని ఇతన్ని దూరం పడుకోబెట్టేటువంటి సీను అవి కొంచెము అది సత్యదూరంగా ఉన్నాయి. హాల్లో పడుకోవడము, అత్త రజితని కొట్టడము, మీ ఆయన పిలుస్తున్నాడని చెప్పడం, దుప్పటి ఉన్నప్పుడు ఆమెను దుప్పటి లాగినప్పుడు మీ ఆయన పిలుస్తున్నాడే అని చెప్పడం, ఇవన్నీ కూడా మోటసరసంగా అనిపించినా కూడా ఇది నిజ జీవితంలో జరుగుతాయా, అట్లా ఆపుతారా ఎవరైనా అన్నట్టుగా ఉంది. ఆ తర్వాత వాళ్ళ ముందే వీళ్ళు లోపలికి క్లాస్ చెప్తున్నారని చెప్పేసి మొదటి పెద్దలుడు, ఆ తర్వాత జండుబాం రాయవే అని చెప్పి రెండో అల్లుడు వెళ్ళినట్టు వీళ్ళ ముందు గదిలో పెట్టుకున్నట్టు, పిల్లల్ని వీళ్ళ దగ్గర పడుకోబెట్టినట్టుగా అవన్నీ కూడా అది కామెడీ కొరకు పెట్టిన కామెడీ, కానీ నిజ జీవితంలో అట్లా జరగవు. అయితే సీఎం పాత్రలో ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి ఒక అతను ఒక ఎన్ఆర్ఐ వచ్చినట్టుగా అతనికి ఒక మంచి పేరు పెట్టారు ఎన్ఆర్ఐకి. సో ఆ పాత్రకి అవసరాల శ్రీనివాస్ని ద్విపాత్రాభినయంలో పెట్టారు. సో ఆ పర్టికులర్ ఎన్ఆర్ఐ కోసం కథ నడిచినట్టుగా స్టార్టింగ్లో మనకు చూపిస్తారు. అతను మిస్ అవుతాడు, అతను ఒక గ్యాంగ్ ఎత్తుకెళ్తుంది, అతనికి ఒక ఆపోజిట్ గ్యాంగ్ అమిత్ మిగతా వాళ్ళు ఉంటారు, వీళ్ళకు జరిగే రైవలరీ. ఆ తర్వాత అతన్ని పప్పు ఆయన పేరు, ఆ పప్పు అన్నయ్య అన్నం తినని చెప్పేసి నెయ్యి తర్వాత ఆవకాయ కలిపినటువంటి ముద్ద ఇచ్చి తినమంటే తినవేంటి అని నెట్టేస్తే పైనుంచి అతను కింద పడి చచ్చిపోయినట్టు. ఆ తర్వాత అయ్యో ఇంకా నయం బతికాడు, తను గట్టి ప్రాణం కాబట్టి ఇంకేదైనా వాహనం కొడితే ప్రాణం పోయేదనగా అతనికి వాహనం కొట్టడము. ఆ తర్వాత భర్త ఈమెతో ప్రొసీడ్ అయ్యాడేమో అని చెప్పి అనుమానించినటువంటి భార్య అతనితో పాటు అతని ఆపరేషన్లో కూడా వెళ్ళడము, ఇవన్నీ కూడా సత్యదూరం. అది యాక్చువల్లీ లాజిక్కి ఆలోచిస్తే సినిమాలో మొత్తం అంతా నాన్సెన్సే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న పోలీస్ ఆఫీసరు మళ్ళీ ఇతని రూపంలో వీళ్ళ ప్రియురాలు వచ్చి వెతుక్కోవడం, అతని దగ్గర ఉన్న వడ్లమాని శ్రీనివాసు ఈమె కలిసి రావడము, పై అధికారితో కలిసి ఆమె రావడము, ఆ మరదలు అని చెప్పి రావడం ఇంట్లోకి. అతను ఎక్స్ లవర్ అయితే అతను పనివాడు చెప్తాడు, వద్దు నీ ఫ్లాష్ బ్యాక్లు ఏమంటే మర్చిపోయినా అని తప్పించుకోగానే ఒరిజినల్ చెప్పగానే నేను చెప్పానా చెప్పొద్దని అన్ని 2 సార్లు చెప్పడము.
మీ ఇట్లా ఇట్లా కొరికేసిందిరా మా వైఫ్ అంటే ఎట్లా ప్రేమ అంటే ఇది ఇదా నాకు తెలియదు, అమ్మో ముద్దులో ఇంకెంత పులిహోర కలిపి ఉంటాడో వీడు ఏజ్లో అని చెప్పేసి వెంకటేష్ గురించి అనడము. వెంకటేష్ ఏజ్కి తగ్గట్టుగా మధ్యలో హీరోయిన్ కూడా నీకు నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది అంటే మా తాతయ్యకి మా నాన్నమ్మకు 18 సంవత్సరాలు, మా నాన్నకి మాకు మా అమ్మకి 12 సంవత్సరాలు, అట్లాగే మనకు కూడా ఆ గ్యాప్ ఉంటే చిన్నదాన్ని నన్ను ఇడిచి పెడతావు, పెద్దవాడని నేను భరిస్తాను అన్న టైప్లో ఈ అమ్మాయి మీనాక్షి చౌదరితో డైలాగ్ చెప్పించడము. ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్ ఇంకా వైఫ్ పాత్రలో అద్భుతంగా నటించడము. వీళ్ళిద్దరూ మ్యానరిజమ్స్. ఆ తర్వాత ఈ పిల్లాడు ఇందాక చెప్పినట్టుగా ఆ పిల్లాడు మాట్లాడితే నిన్ను కొలికెత్తా నిన్ను కొలికెత్తా అని తండ్రిని ముద్దుగా అనడము, నిన్ను కొలికెత్తా అని తండ్రి అనడము, అది చాలా బాగుంది. ఆ బాబు మెయిన్ ఈ సినిమాకు నిలబెట్టాడు. సో ఫస్ట్ ఐశ్వర్య రాజేష్ నంబర్ 1 అయితే ఈ సినిమాలో నంబర్ 2 ఆ చిన్న బాబు చేసిన బుడతడు, ఆ తర్వాత వెంకటేష్, ఆ తర్వాత మీనాక్షి చౌదరి. ఇందాకే చెప్పినట్టుగా ఈ క్యాస్టింగ్ కొంచెం ఆలోచించి రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుని ఇక్కడ వేసుంటే బాగుండేది. ఎక్కడ ఈ ఉపేంద్ర క్యారెక్టర్ జార్జ్ యాంథోనీ పాత్రలో ఆయన్ని కానీ వెన్నెల కిషోర్ని కానీ. సరే ఇతను కూడా ఉన్నంతలో యాక్ట్ చేసాడు. పరభాషకు సంబంధించినటువంటి ప్యాన్ ఇండియా టైప్లో ఆలోచించారు. సాయి కుమార్ కరెక్ట్ క్యారెక్టర్ పడింది. ఎందుకంటే సాయి కుమార్ అంతకుముందు పటాస్లో కూడా అనిల్ రావిపూడితో పనిచేసి ఉన్నాడు. ఫస్ట్ పెద్ద సూపర్ హిట్ అనిల్ రావిపూడికి అదే పడింది కాబట్టి. అయితే సాయి కుమార్ గొంతు బాగాలేదంట, పీల గొంతు నాది అన్నప్పుడు డైలాగ్ చెప్పి చూపిస్తాడు చూడండి, అది సూపర్. మేము ఎన్నో ఇవి ఆక్రమణ్ అని చెప్పి ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి నా వాయిస్ బాగుంటుందా బాస్, సరిపోయిందా నా బేస్ అంటూ ప్రాసలో చెప్పే డైలాగు ప్రేక్షకుల్ని సాయి కుమార్ డైలాగ్ కింగ్ కాబట్టి బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్. సో అది ఆ తర్వాత ఇక ఈ స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక సౌతిపూర్ లాగా వీళ్ళిద్దరు పోట్లాడుకోవడం, గన్నులతో పోట్లాడుకోవడం. ఆ తర్వాత పచ్చగడ్డేస్తే బగ్గుమంటది కదా, అట్లా అగిపుల వెలగకపోతే శ్రీనివాస్ రెడ్డి వచ్చి వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి పెట్టి బగ్గుమన్న తర్వాత వెలిగించేటువంటి సన్నివేశం కూడా కడుపు పన్నా వేస్తుంది. చాలా కొన్ని జాతీయాలు తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కు అంటే ఇలాంటి ప్రతి సినిమాకు ఒక ట్రైలర్ ఉన్నట్టు ప్రతి వ్యక్తికి ఒక లవర్ ఉంటుంది అంటూ వెంకటేష్ ఒక సర్టిఫై చేసి ప్రతి వ్యక్తి జీవితంలో గెలిగితే బాగుండదు, ప్రతి సెల్ ఫోన్ తీసుకో అక్కడ విజయ్ అని పేరు ఉంటుంది, దానికి ఏ యాడ్ చేయి విజయ అవుతుంది, అట్లాగే ఇంకొక పేరుకి ఐ యాడ్ చేయి లేడీ అవుతుంది అంటూ ఆ 2 పేర్లు ఉదహరించి ఈ రకంగా సెల్ ఫోన్లు ఉంటాయి. అంటే నాకు కూడా నువ్వు భాగ్యాన్ని నీ పేరే పెట్టాను కదా, నీ గతం విడిచిపెట్టి ఇప్పుడు నీతో ఎంత ప్రేమకున్నా చూడు అని అనడం బాగుంది. తర్వాత మా కోసం గడ్డాలు పెంచుకొని తిరగొచ్చు కదా, నా కోసం వెయిట్ చేయొచ్చు కదా, బతిలాడొచ్చు కదా అంటే అలిగేది మీరే, పంపించేది మీరే, బ్రేక్ డౌన్ చేసేది మీరే, మళ్ళీ బ్రేకప్ చెప్పిన తర్వాత మమ్మల్ని అట్లా ఎందుకు భగ్న ప్రేమికులు మళ్ళీ ప్రేమకు ఉండకూడదా, మళ్ళీ లైఫ్ సెట్ చేసుకోకూడదా అంటూ వెంకటేష్ చెప్పే మాటలు ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండి నిజ జీవితంలో ఇలా చెప్పాలన్న మెసేజ్, ఇందులో మెసేజ్ మీకు అర్థమవుతుందా అంటూ ప్రేక్షకులు చెప్పే మెసేజ్ కడుపు నవ్విస్తుంది. లాజిక్ లెస్ కథ కానీ మంచి సన్నివేశాల రూపకల్పనతో ఆరితేరినటువంటి అనిల్ రావిపూడి సరదాగా చెప్తూ ఎండ్ షాట్స్ కూడా మనకి చూడబుద్ధి అవుతుంటాయి. సో వీటీవీ గణేష్ ఒకసారి మా ఫామ్ హౌస్కి తీసుకెళ్తాను అని చెప్పేసి తన బేస్ వాయిస్లో చెప్పినప్పుడు నరేష్ ముఖ్యమంత్రి ముందు కుదరదని, తర్వాత ఎంతో కష్టంగా పంపించిన తర్వాత ఆటో దగ్గర ఎవడొచ్చు నమ్ములతో బట్టతలోడు కనబడితే సేమ్ డబల్ శ్రీనివాస్ అవసరాల శ్రీనివాస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే నెట్ వస్తలేదని ఒకసారి, ఏసీ రావట్లేదని 2 సార్లు అంటే లాస్ట్ కానీ తన్ని తగిలేస్తారు. కాకపోతే విలన్స్కి ఇక్కడ అవసరాల శ్రీనివాస్ వచ్చాడని చెప్పి ఇంకొక డూపుని చూపెట్టి ఫారినర్ వచ్చాడు కాబట్టి అతను చూపించినప్పుడు మరి ఈ విలన్స్కి ఎందుకు తెలియలేదు టీవీలో చూపించినప్పుడు అన్నదానికి లాజిక్ లేదు. అట్లాగే అతను చచ్చిపోయిన తర్వాత అతను ఇట్లా నడుము ముందుకు ఇట్లా అని ఒక బూతు సైగ చేయడము, ఆ తర్వాత ఈ వద్దంటే కాదంటే అవునని చెప్పడము, ఇటువంటి అన్నీ కూడా చేయించేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో 2 సార్లు చూపించారు ఇట్లా ముందుకు అన్నట్టుగా చేసి, ఆ తర్వాత ఇతన్ని గోకినట్టుగా ఈ ఇన్స్పెక్టర్ పరిస్థితి ఇట్లా ఉంటాడు కాబట్టి ఎందుకని ఉపేంద్ర లిమేని గీకినట్టుగా కూడా జార్జ్ యాంథోనీ పాత్రని చేసి, ఆ తర్వాత దిష్టిభూమి పాత్రలో ఉండిపోతే బోరున 2 సార్లు నేను మోసపోయానని చెప్పి ఏడవడము, వీరి క్యారికేచర్ లేచినప్పుడు నువ్వే పంపించావు వాళ్ళని అనడము, ఇవన్నీ కూడా మనకు నవ్విస్తాయి. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ సినిమా కామెడీ ప్రియులను ఖచ్చితంగా అలరిస్తుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో ఇప్పుడు మరి గేమ్ చేంజర్లో ఎంత లాస్ అయిందో అతనికి ఈ సినిమాలో అంతా రాబట్టుకుంటాడని అనిపిస్తుంది. డాకు మహారాజ్ కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఈ సంక్రాంతి దిల్ రాజుకి ఏ రకంగా కూడా ప్రాబ్లం కాదు. కానీ తెలంగాణ వాసుల మీద తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సినిమాలు చూస్తారు, తెలంగాణ వాళ్ళు మాత్రము కళ్ళుకును మటన్ ముక్కకి ఇష్టపడతారు అని చెప్పి ఒక చీప్ కామెంట్ ఒకటి చేసి మళ్ళీ సారీ చెప్పాడు. సరే ఒక తెలంగాణ వాదిగా అది కూడా నేను గర్హిస్తున్నాను. కాకపోతే ఇందులో తెలంగాణ సీఎంని నరేష్ పాత్రకిచ్చి వస్తున్నామని ఒక డైలాగ్ పెట్టారు. వస్తున్నాం అనరు, వస్తున్నాం అన్నాడు. సో అది యాస ప్రాబ్లము. ఆ తర్వాత తెలంగాణ సీఎంని పాత్ర పెట్టి అక్కడ ఆంధ్ర గోదావరిలో మన ఆ లేడీ అన్నప్పుడు ఆమె కాళ్ళు మొక్కేటువంటి ప్రయత్నం చేస్తాడు.
అది కూడా ఒక సీఎం రేంజ్ని అవమానించినట్టే కదా. ఇప్పుడు తీసిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అది వేరే రకం ఫీలింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటివి కొంచెం చూసుకోవాలి. సో సీఎం రేంజ్ మనిషి ఎందుకు కాలు పట్టుకుంటాడు? ఆ తర్వాత జైలర్ని పర్మిషన్ అడుగుతాడు. జైలర్ని ఎవరు ఇందాకే చెప్పినట్టుగా ఒక పిచ్చి క్యారెక్టర్ టైపు చేసిన జైలర్ని అడుగుతాడు నేను పంపించాలని. సీఎం అందు తలుచుకుంటే జైలర్ ఉపేంద్ర ఎందుకు మన ఇతను జార్జ్ ఆంటోనీ ఇంత మాట చిన్న మాట చెప్పుకుంటే తలుచుకుంటే జీవో అయిపోతుంది అది. కానీ బదులుగా ఈమన్నప్పుడు అతను ఈ ఎవరైతే ఈ మనిషి ఉంటాడో పప్పు మనిషి ఉంటాడో అతను పప్పును బయటకు వదిలితే ఈ ఒక ఫారెనర్ని ఎన్ఆర్ఐని మీకు ఇస్తాం అవసరాలు శ్రీనివాసరి అని అన్నప్పుడు ఇతను జైలర్ పర్మిషన్ తీసుకోవడము అది ఫన్నీగా అనిపిస్తుంది. కామెడీ కొరకు పెట్టినట్టే ఉంది. కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా వీళ్ళు నిజంగా ఎందుకంటే చాలామంది వాళ్ళకి సరిగిన అవగాహన ఉండదు. ఎవరు జైలర్ పని ఏంటి, సీఎం పని ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకొని ఉంటే వాళ్ళకు అర్థం కాదు. సీఎం దగ్గరికి చాలా ఈజీగా పబ్లిక్ వెళ్ళిపోయినట్టు, ఎవరో పోలీస్ ఆఫీసర్ లేకుండా ఎప్పుడో డ్యూటీ పెట్టిన ఒకే ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర పోయినట్టు పెట్టి లాస్ట్లో ఒక గురువు గురించి పెట్టి సర్వదమన్ బెనర్జీని మంచి క్యారెక్టర్ పెట్టి గురువులు అందరికీ ఉంటారు వాళ్ళని గుర్తించండి అని చెప్పి ఆయనకు 50,000 సాయం చేస్తే తిరిగి ఇచ్చాడంట. తర్వాత అతను ఒక లేడీని ఏదో బలాత్కరించిండు అని చెప్పి బలవంతం కేసు పెట్టి ఒక ఎమ్మెల్యే లైన్లో రమ్మన్నందుకు అతను అవమానించి నాకు పోయిన గౌరవం తీసుకురా మా గురువు కోసం అని చెప్పి కిడ్నాపర్ని తీసుకొని పక్కకి వెళ్ళిపోవడం బాగాలేదు. దానికన్నా డైరెక్ట్గా సీఎంని రిక్వెస్ట్ చేసి నేను ఇంత మంచి పని చేశాను రిక్వెస్ట్ చేయొచ్చుగా. ఇతను కిడ్నాపర్ లాగా లాస్ట్కి ఒక పోలీస్ అధికారి ఒక ఉన్నతాధికారిగా పనిచేసిన అతను అట్లాంటి పని ఎందుకు చేస్తాడు? బ్లాక్మెయిల్గా ఎందుకు చెప్తాడు? ఆ మంచి పని చెప్పడానికి అనేది చూపించకుండా ఏదో అది చూపించారు. లాస్ట్కి మళ్ళీ ఈమె ఇంటి ఎదురుగానే మళ్ళీ మీనాక్షి దిగినట్టుగా పెట్టి ఏదో ఆమె మీనాక్షికి కూడా ఎవరు భర్తలు దొరకనట్టు ఈ ఏజ్ అయిపోయిన వెంకటేష్ వెంటనే ఎందుకు పడ్డది అన్న దానికి కూడా ఎటువంటి లాజిక్ లేదు. అక్కడికి 4 పిల్లలు పుట్టారని చూపిస్తుంటారు. ఆ పిల్లలు మన్మన్లాగా క్లియర్ కనబడుతుంటారు మనకు సినిమాల్లో. అయితే చాలా చిన్న పిల్లల తండ్రిగా అంటే అంతకుముందు దృశ్యము ఎప్పుడో 10 ఏళ్ల కింద వచ్చిన దృశ్యంకే టీనేజ్ అమ్మాయికి తండ్రిగా చేసిన వెంకటేష్ ఈ సినిమాగా అంటే మన్మరాళ్ళు ఉన్నారని చెప్పుంటే బాగుండేదేమో. తాతగా అని పెడితే కథ దెబ్బతింటుందని ఇప్పుడు పెద్ద పిల్లల్ని పెట్టినా బాగుండేది. మరీ చిన్న పసిపిల్లల్ని పెట్టినట్టుగా పెట్టి ఎవరో మన రామ్ చరణ్ ఏజ్కు ఊహించుకున్నాడు. అది కొంచెము పక్కకు పెడితే ఇక నటనకు డ్యాన్స్కు రెగ్యులర్గా ఈ డ్యాన్సు గోదావరి గట్టు మీద ఆ డ్యాన్సులు అవన్నీ స్టెప్పులు రెగ్యులర్ వెంకటేష్ స్టెప్పులే, అందులో కొత్తదనం ఏం లేదు. కాకపోతే ఈ ఏజ్లో కూడా ఈజీగా నటిస్తూ యువ నాయకుల పక్కన కూడా బాగా చేస్తున్నందుకు అభినందించాలి. సో ఐశ్వర్య రాజేష్ ఇందాకే చెప్పినట్టుగా నంబర్ 1గా యాక్ట్ చేసింది. ఆమె క్యారెక్టర్కి అలా ఒదిగిపోయింది భాగ్యలక్ష్మి పాత్రలో. అట్లాగే మీనాక్షి చౌదరి ప్రేయసిగా చేసింది. సో అందరు నటినట్లు బాగా చేశారు. ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క జార్జ్ ఆంటోనీ పాత్రలో అబ్బాయి ఆయన బాగా చేశాడు నటుడు, ఆయన పెద్ద ఆయన బాగానే చేశాడు. కానీ ఆ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ ఉంటే ఇంకో వేరే పరిస్థితి. యూటీవీ గణేష్ మాత్రం చక్కగా వినియోగించుకున్నారు. సాయి కుమార్ కూడా చక్కగా వినియోగించుకున్నారు. ఓవరాల్గా ఈ సినిమాలో హీరోగా నిలబడింది ఎవరంటే భీమ్సీ సీరియల్లో ప్రతి పాట హిట్టే. ముఖ్యంగా గోదావరి గట్టు మీద ఆ వాయిస్కి ఆయన తీసుకున్నటువంటి వాయిస్కి మధుప్రియ వాయిస్లు ఇద్దరు వాయిస్లు బాగా సరిపోయాయి. తమిరాజు ఎడిటింగ్ కూడా సినిమాకు ఉపకరించింది. దిల్ రాజు మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ బరిలో నిలిచి హిట్ కొట్టినట్టే. సంక్రాంతికి మళ్ళీ వెంకటేష్ ఈసారి విజయాన్ని చవి చూశాడు. అంతకుముందు ఎప్పుడో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సంక్రాంతి విజయం కాగా అది మహేష్ బాబుతో ఆ విజయాన్ని పంచుకోగా ఇప్పుడు స్వయంగా వెంకటేష్ ఈ విక్టరీ వెంకటేష్ టైటిల్స్ వేసేటప్పుడు విక్టరీ వెంకటేష్ అని ఆయన సినిమాలన్నీ వేయడం బాగుంది. టీ బ్రేక్ అంటూ ఇంటర్వ్యూలు వేయడం బాగుంది. సో టీ బ్రేక్ అంటూ కొంచెం గ్యాప్ ఇస్తే టీ తాగొస్తామని చెప్పేసి అంటూ టీ బ్రేక్ అంటూ ఇంటర్వ్యూలు వేయడం బాగుంది. ఓవరాల్గా ఈ సినిమా నాకైతే కన్నుల పండుగ అనిపించింది. సినిమా కొంచెం లాజిక్లెస్ స్టోరీ అవి పక్కన పెడితే కొంచెం చాలా లోపాలు ఉన్నాయి ఇందులో. ఆ లాజిక్లు ఇప్పుడు ఎందుకంటే టీవీలో ప్రకటించిన విషయము విలన్స్కి ఇంకొక అవసరాలు శ్రీనివాస్ వచ్చిందని తెలియకపోవడము, బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఏదో చిన్నపిల్లాడిలాగా బతిలాడము, కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయడము, ఆ తర్వాత ఎవరు అధికారి దొరికినట్టు ఎవరో పల్లెటూరులో ఆమెని తీసుకొని అది కూడా డ్రెస్ లేకుండా మామూలుగా డ్రెస్ లేకుండా అంటే ఆ యూనిఫామ్ లేకుండా మామూలు డ్రెస్లో ఆ పై అధికారి వడ్లమాన్ శ్రీనివాసం తీసుకొని వెళ్ళడము, ఇవన్నీ కూడా అతిశయోక్తిగా అనిపించాయి మనకి. ఇక హింస వల్లనే మాత్రమే యూఏ వచ్చింది. నిజానికైతే క్లీన్ ఎంటర్టైనర్ సినిమా, బాగుంది సినిమా. సో ఓవరాల్గా డ్యాన్సులు స్టెప్పులు ఒక దగ్గర కంటిన్యూటీ కూడా లుంగి మడతపెట్టి ఒక దగ్గర షాట్లు ఉంటుంది, కింద లుంగి కిందికి పెట్టి ఒక షాట్లు ఉంటుంది, అట్లా పాటలో పెట్టినారు. సరే పాటలో లాజిక్స్ ఉండవు కాబట్టి అది పక్కన పెడితే ఐశ్వర్య రాజేష్ కోసమన్నా ఈ సినిమా చూడాలి. ఐశ్వర్య రాజేష్ కోసము ఆ డ్యాన్సుల కోసము మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరి మధ్య వచ్చే పోట్లాటల కోసం, నేను ఇంత పోలీస్ అధికారిని అయినా కానీ నేను ఆడదాన్ని కదా నాకు అసూయ ఉంటుంది అని చెప్పే డైలాగు, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దని మెసేజ్, మీకు అర్థమవుతుందా ఈ మెసేజ్ అంటూ వెంకటేష్ ప్రేక్షకులతో మాట్లాడేటువంటివి బాగా నవ్విస్తాయి.
అలరిస్తాయి. అనిల్ రావిపూడి మార్క్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పండుగకు ఫుల్ జోష్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి లాస్ట్కి అనిల్ రావిపూడి స్పెషల్ అపీరియన్స్లో కనబడుతూ మరి మీరందరూ కూడా అంటే ఈ యాసలో మాట్లాడుతూ గోడ మీద కూర్చొని ఏదో పల్లెటూరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎండ్ షాట్లో మేకింగ్ వీడియోలో అతను కూడా కనిపించడం, దిల్ రాజు కూడా నవ్వుతూ కనిపించడం, ఆ సన్నివేశాలు అన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ దాకా ఎండ్ టైటిల్స్ దాకా నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సంక్రాంతి విన్నర్ ఎవరో తేలిపోయింది. వెంకటేష్ 100% విక్టరీ. వెంకటేష్, అనిల్ రావిపూడి సక్సెస్ కొట్టారు. వాళ్ళిద్దరికి అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి సంక్రాంతి రేటింగ్ చూద్దాం. ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం, సెకండ్ డాకు మహారాజ్, థర్డ్ గేమ్ చేంజర్గా మిగిలాయి. ఇదండి నా రివ్యూ. సంక్రాంతి శుభాకాంక్షలు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు, అంతకుముందు వచ్చిన భోగి శుభాకాంక్షలు, రేపు రాబోతున్న కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాన్ని నాశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. కోళ్ళ పందాలతో పాటు కోళ్ళ పందాలు, తర్వాత ఈ సంక్రాంతి ముగ్గులు, వీటి మధ్యన ఉన్నటువంటి ఆడపడుచులు, ఆ తర్వాత కుటుంబ బృందం అంతా సరదాగా వెళ్ళడానికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే సక్సెస్ అవుతుందని నేను ఊహించిన అది ఊహనే నిజమైంది. 2 రోజుల కింద డాకు మహారాజ్ రివ్యూలోనే నేను చెప్పడం జరిగింది సంక్రాంతి వస్తున్నామే విన్నర్ అవుతుందని. అదే జరిగినందుకు, మళ్ళీ నా జాతకం మరోసారి నిజమైనందుకు సంతోషపడుతూ మళ్ళీ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వారం సినిమాలు అయిపోయినాయి కదా, ఇవాళ మంగళవారం రోజైన సంక్రాంతి రోజు ఈ సినిమా విడుదలైంది. సో ఇదండి విశేషాలు. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు నాశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.